కార్మికులు, ఉద్యోగులు, అధికారులు సమిష్టి కృషితో నిర్దేశించిన లక్ష్యాలు నిర్ణీత సమయంలో అధిగమించామని RG1 GM లలిత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఒకే కుటుంబం, ఒకే గమ్యం, ఒకే లక్ష్యం నినాదంతో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలో సవాళ్లు ఎదుర్కొంటూ గమ్యం చేరుకుంటుందన్నారు. ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటు కార్మికుల సంక్షేమం పట్ల సంస్థ నిబద్ధతతో వ్యవహరిస్తోందని లలిత్ కుమార్ తెలిపారు. బొగ్గు ఉత్పత్తి సాధనలో కీలక పాత్ర పోషించిన కార్మికులకు ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్టుగా GM తెలిపారు. 39.9 అంటే సుమారు 40 లక్షల దగ్గరలో వచ్చాం. యాన్యువల్ టార్గెట్ 36 లక్షలు అయితే మనం 40 లక్షల దాకా వచ్చాం. 111%తోని OC5 ముందంజలో ఉన్నది. ఇది మీకు అందరికీ తెలుసు. 16 రోజుల ముందే ఇది మనం టార్గెట్ అందుకోవడం జరిగింది. ఏదన్నా ఒక రోజున అది 8,000 టన్నులు తీస్తే సరిపోతుంది. అట్లాంటి 17,000 టన్నులు ఒకటే రోజు హైయెస్ట్ ఉత్పత్తి తీశారు OC5 ఉద్యోగులు. అట్లనే డిస్పాచ్ చేసింది. ఇందాక 17,000 టన్నులు చేసింది డిస్పాచ్ 8,000 గాను. అట్లనే 8,000 టన్నుల ఉత్పత్తి రక్షణ గాను ఒకరోజు హైయెస్ట్ రికార్డు 25,000 టన్నులు తీసి 3 రేట్లు ఒకటే రోజు మార్చి 17 నాడు తీశారు. అట్లనే ఓబీ ఒక నెలలో మామూలుగా 24 లక్షలు అట్లా తీస్తారు. బట్ మార్చి నెలలో మార్చి 25 నాడు 45 లక్షలు తీసి డబల్ ఉత్పత్తి తీశారు.